వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అప్డేట్ గురించి మనం మాట్లాడదాం. ఫారెన్ ట్రేడ్ పాలసీస్ లో భాగంగా ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒక అంశం గురించి మాట్లాడుకుంటే, ముందుగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి ముందు అసలు ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటిది, వర్తక విధానం అంటే ఏంటిది, వాటి అంశాలు ఒకసారి చూస్తే, ఏదైనా ఒక దేశము లేదా ప్రభుత్వము విదేశీ వ్యాపారానికి సంబంధించిన పద్ధతిని వర్తక విధానం అంటారు. విదేశీ వ్యాపారానికి సంబంధించిన పద్ధతి అంటే ఎగుమతి దిగుమతుల విధానాన్ని వర్తక విధానము, ట్రేడ్ పాలసీ అని పేర్కోవడం జరుగుతుంది. ఈ ట్రేడ్ పాలసీ అంటే ఇప్పుడు వర్తక విధానం ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏదైనా ప్రపంచంలో ఏ దేశమైనా వర్తక విధానంలో అనుసరించే రెండు పద్ధతులు ఏంటిదంటే స్వేచ్ఛా వ్యాపార విధానము, రక్షిత వ్యాపార విధానము. స్వేచ్ఛా వ్యాపార విధానము అనుసరించే దేశాల యొక్క ప్రత్యేకత ఏంటిది అంటే, అసలు స్వేచ్ఛా వ్యాపార విధానం అంటే ఏంటిదంటే, ఏదైనా ఒక దేశం స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని అనుసరించాలి అని అనుకుంటే ఆ దేశానికి వచ్చే ఇతర దేశాల యొక్క వస్తువులపైన దిగుమతి సుంకాలు వేయకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, దిగుమతి సుంకాలు వేయకుండా స్వేచ్ఛగా వ్యాపారాన్ని అనుసరించే విధానాన్ని స్వేచ్ఛా వ్యాపార విధానం అంటారు. ఉదాహరణకి ఇప్పుడు ఇండియా ఉంది, ఇక్కడ రష్యా ఉంది. రష్యా నుంచి వచ్చే వస్తువులపైన ఇండియాలో దిగుమతి సుంకాలు వేయకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా రష్యా నుంచి వచ్చే వస్తువులన్నీ ఇండియాలో దిగుమతి చేసుకుంటే, అంటే స్వేచ్ఛగా వ్యాపారాన్ని చేసుకోవడాన్ని స్వేచ్ఛా వ్యాపార విధానం అంటారు. ఇండియా నుండి వెళ్ళే వస్తువులు రష్యాలో దిగుమతి సుంకాలు విధించకుండా, ఎలాంటి ఆంక్షలు విధించకుండా డైరెక్ట్ ఇండియా నుండి రష్యాకు దిగుమతి అవుతాయి వస్తువులు. ఇలా ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా, ఆంక్షలు లేకుండా చేసే వ్యాపారాన్ని స్వేచ్ఛా వ్యాపార విధానం అంటారు. రెండు, రక్షిత వ్యాపార విధానం. రక్షిత వ్యాపార విధానము అంటే ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా చైనా. చైనా నుండి వచ్చే వస్తువులు ఇండియాకి వస్తాయి కదా. ఇండియాకి వచ్చే వస్తువులు చైనా దిగుమతుల పైన, అనగా చైనా నుండి వచ్చే వస్తువుల పైన ఇండియా కస్టమ్స్ సుంకాలు, దిగుమతి సుంకాలు అధికంగా పెంచి, ఆంక్షలు విధించి, ఇండియాలో ఉన్న స్వదేశీ వస్తువులకు సబ్సిడీలు కల్పించి చైనా నుండి వచ్చే వస్తువుల యొక్క దిగుమతుల పైన ఆంక్షలు పెంచి, దిగుమతి సుంకం పెంచి, అలాంటి వ్యాపారాన్ని ఇలా వ్యాపారం చేసే విధానాన్ని ఏమంటారు? రక్షిత వ్యాపార విధానం అంటారు. దిగుమతి సుంకాలు లేకుండా, ఆంక్షలు లేకుండా చేసే వ్యాపారాన్ని స్వేచ్ఛా వ్యాపార విధానము. దిగుమతి సుంకాలు విధించి, ఆంక్షలు విధించి చేసే వ్యాపారాన్ని రక్షిత వ్యాపార విధానం అంటారు. ఈ రక్షిత వ్యాపార విధానంలో స్వదేశీ వస్తువులకు సబ్సిడీలు కల్పించి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ స్వేచ్ఛా వ్యాపార విధానంలో విదేశీ వస్తువులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరుగుతుంది. స్వేచ్ఛా వ్యాపార విధానంలో మనం ఇప్పుడు మాట్లాడుకునే అంశం ఏంటిది? స్వేచ్ఛా వ్యాపార విధానం గురించి. ఎందుకు? ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒకటి ఇండియాకి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లో ఉన్న 4 దేశాలకు మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది కాబట్టి మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి? స్వేచ్ఛా వ్యాపార విధానం గురించి మాట్లాడుకోవాలి. ఈ స్వేచ్ఛా వ్యాపార విధానం ఏర్పడే దేశాల కూటములు ఏ విధంగా ఉంటాయంటే 5 రకాల కూటములుగా ఏర్పడడం జరుగుతుంది. అంటే అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న దేశాలతోటి ఈ 5 కూటములలో ఏదో ఒక కూటమితోటి అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ స్వేచ్ఛా వ్యాపార ప్రాంతంగా అగ్రిమెంట్ చేసుకుంటారా, కస్టమ్స్ సంఘంగా అగ్రిమెంట్ చేసుకుంటారా, ఉమ్మడి మార్కెట్ గా అగ్రిమెంట్ చేసుకుంటారా, ఆర్థిక యూనియన్ గా అగ్రిమెంట్ చేసుకుంటారా, పూర్తి ఆర్థిక సమన్వయంగా అగ్రిమెంట్ చేసుకుంటారా అనేది దేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఫ్రీ ట్రేడ్ గా ఏర్పడే దేశాల యొక్క వ్యాపార కూటములు 5. అందులో భాగంగా మొదటి స్వేచ్ఛా వ్యాపార ప్రాంతం. స్వేచ్ఛా వ్యాపార ప్రాంతము అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ దేశాలు ఒక యూనియన్ గా, అనగా ఒక ఒప్పందంగా ఏర్పాటు చేసుకొని ఆయా దేశాల మధ్య ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా, ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారాన్ని నిర్వహించేదానినే స్వేచ్ఛా వ్యాపార ప్రాంతం అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం ద్వారా ఆయా దేశాల మధ్య ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా, ఆంక్షలు లేకుండా ఆయా దేశాలలో స్వేచ్ఛగా వ్యాపారాన్ని నిర్వహించడాన్ని స్వేచ్ఛా వ్యాపార ప్రాంతం అంటారు.
ఇది మొదటిది. స్వేచ్ఛా వ్యాపార ప్రాంతంగా ఏర్పడ్డ దేశాలలో కస్టమ్స్ సంఘం అంటే ఏంటిది అని అంటే, స్వేచ్ఛా వ్యాపార కూటమిగా ఏర్పడ్డ దేశాలు ఏం చేస్తాయి అంటే, ఇతర దేశాలు, ఇప్పుడు ఇందులో 4 దేశాలు ఉన్నాయి అనుకుందాం స్వేచ్ఛా వ్యాపార ప్రాంతంలో. ఈ 4 దేశాలన్నీ ఒక అగ్రిమెంట్ రాసుకుంటాయి. అగ్రిమెంట్ లో ఏమని రాసుకుంటాయి అంటే, మనకు ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల విషయంలో మనం 4 దేశాలు కలిపి ఒకే రకమైన దిగుమతి సుంకం వేయాలి, ఒకే రకమైన ఆంక్షలు విధించాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల విషయంలో ఈ 4 దేశాలు ఒకే రకమైన దిగుమతి సుంకాన్ని విధించడం జరుగుతుంది. ఇలాంటి అగ్రిమెంట్ కలిగిన కూటమిని ఏమంటామంటే కస్టమ్స్ సంఘం అంటాం. ఇక్కడనేమో ఆయా 4 దేశాలలోనే స్వేచ్ఛగా వ్యాపారం నిర్వహిస్తే దాన్ని స్వేచ్ఛ వ్యాపార ప్రాంతము. దానితో పాటు ఇతర దేశాల వస్తువులు కూడా ఒకే రకమైన దిగుమతి ఆంక్షలు విధించాలని చెప్పేది కస్టమ్స్ సంఘం. ఈ కస్టమ్స్ సంఘంగా కూడా ఏర్పడ్డ దేశాలు ఉమ్మడి మార్కెట్ అంటే ఏంటిది అని అంటే, ఫస్ట్ స్వేచ్ఛా వ్యాపార ప్రాంతంగా ఏర్పడ కూటమి, ఆ కూటమిలో ఇంకా కాస్త కొంచెం ముందుకు పోతే కస్టమ్స్ సంఘం. ఈ కస్టమ్స్ సంఘం అగ్రిమెంట్ తో పాటు ఈ స్వేచ్ఛా వ్యాపార ప్రాంతంగా ఏర్పడ్డ ఈ 4 దేశాలు ఆయా దేశాలలో ఉన్న ఉత్పత్తి కారకాలకు గమనశీలతను కల్పించడం, ఫ్యాక్టర్ మొబిలైజేషన్ అంటే, ఇప్పుడు ఈ 4 దేశాలలో జపాన్ ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది. ఉత్పత్తి కారకాలకు గమనశీలత అనంటే, ఇప్పుడు రష్యాకి సంబంధించిన బ్రహ్మోస్ మిజైల్ ఉంది. ఈ బ్రహ్మోస్ మిజైల్ యొక్క టెక్నాలజీని మనకి ఇండియాకి అందజేయడం, మనకి ఇండియా అంటే ఉత్పత్తి కారకాల గమనశీలత, ఫ్యాక్టర్ మొబిలైజేషన్, బ్రహ్మోస్ క్షిపణి యొక్క మిజైల్ టెక్నాలజీని ఇండియాకి అందజేయడము. వీళ్ళు మనం మిసైల్స్ అనేది మనకి ఇక్కడికి ఏం చేస్తారు, మనం ఇండియా దిగుమతి చేసుకుంటుంది. అట్లా కాకుండా బ్రహ్మోస్ మిసైల్ యొక్క టెక్నాలజీని కూడా ఇండియాకి నేర్పించడం, ఇలా ఉత్పత్తి కారకాలకు కూడా గమనశీలత ఏర్పడితే దానిని ఉమ్మడి మార్కెట్ అంటారు. స్వేచ్ఛా వ్యాపార ప్రాంతంగా ఏర్పడ్డ దేశాలు స్వేచ్ఛగా వ్యాపారం నిర్వహించడంతో పాటు కస్టమ్స్ సుంకాలు, ఇతర దేశాల నుంచి వచ్చే కస్టమ్స్ సుంకాలు కూడా ఒకే విధమైన ఆంక్షలు విధిస్తే కస్టమ్స్ సంఘంగా ఏర్పడి, తర్వాత ఉమ్మడి మార్కెట్ అంటే ఇంకాస్త ముందుకు ఫ్యాక్టర్ మొబిలైజేషన్, ఉత్పత్తి కారకాలకు కూడా గమనశీలత ఇస్తే దానిని ఉమ్మడి మార్కెట్ అంటారు. ఆర్థిక యూనియన్, ఇప్పుడు ఉమ్మడి మార్కెట్ గా ఏర్పడ్డ దేశాల కూటమి ఇంకాస్త కొంచెం ముందుగా అంటే అగ్రిమెంట్ ఏంటిది, ఆర్థిక యూనియన్ ఏర్పడ్డ ఈ 4 దేశాలలో ఒకే విధమైన కరెన్సీని నిర్వహిస్తే, ఈ 4 దేశాల యొక్క వ్యాపారంకి సంబంధించి ఒకే విధమైన ద్రవ్య విధానాన్ని, ఒకే విధమైన కోశ విధానాన్ని, ఒకే విధమైన కరెన్సీని ఉపయోగిస్తే అలాంటి కూటమిని ఆర్థిక యూనియన్ అంటారు. ఆర్థిక యూనియన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ ఆర్థిక యూనియన్, ఆయా దేశాల మధ్య ఉన్న కరెన్సీ అనేది ఒకే విధమైన కరెన్సీని ఉపయోగించడం జరుగుతుంది. పూర్తి ఆర్థిక సమన్వయం, ఆర్థిక యూనియన్ ఫస్ట్ స్వేచ్ఛా వ్యాపార ప్రాంతం, తర్వాత అగ్రిమెంట్ లో కస్టమ్ సంఘం, తర్వాత ఇంకాస్త ముందుకు పోతే ఉమ్మడి యూనియన్, ఉమ్మడి మార్కెట్, తర్వాత కొంచెం ఆర్థిక యూనియన్. ఆర్థిక యూనియన్ తర్వాత ఏర్పడ్డ దేశాలు అన్ని కలిసి, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లో ఉన్న దేశాలన్నీ కలిసి ఈ ట్రేడ్ పాలసీకి సంబంధించి, వర్తక విధానానికి సంబంధించి ఒక సూప్రా రీజనల్ అథారిటీ అనే ఒక ఆర్గనైజేషన్ ని ఏర్పాటు చేసుకొని, ఆ సూప్రా రీజనల్ అథారిటీ ఆధ్వర్యంలో వ్యాపారానికి సంబంధించిన అన్ని విధానాలు పాటిస్తే, స్వేచ్ఛగా వ్యాపారాన్ని నిర్వహిస్తే దానిని పూర్తి ఆర్థిక సమన్వయం అంటారు. స్వేచ్ఛా వ్యాపార విధానంలో ఏర్పడే కూటములు 5 రకాలు ఉంటే, ఇందులో ఏదైనా దేశము ఫ్రీ ట్రేడ్ అనుసరించాలి అనుకుంటే ఈ కూటములలో అంటే దీనిలో నచ్చిన అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లో ఉన్న 4 దేశాలతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నది. ఆ 4 దేశాలు ఏంటేంటివి, ఏ అగ్రిమెంట్ జరిగిందనేది చూస్తే, ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ 2024 మార్చి 10 నాడు 2024 మార్చి 10 నాడు ఇండియా 2024 మార్చి 10 నాడు ఇండియా మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉండగల 4 దేశాల మధ్య స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం జరిగింది. ఆ స్వేచ్ఛా వ్యాపార ఒప్పందంలో భాగంగా ఉన్న 4 దేశాలు, ఆ 4 దేశాలు ఏంటివి, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లో కలిగిన 4 సభ్య దేశాలు. అవి ఐస్లాండ్, లిచెన్స్టైన్,
నార్వే, స్విట్జర్లాండ్ ఈ 4 దేశాలతోటి ఇండియాకి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందమే ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్న ఈ 4 దేశాల వలన ఇండియాకు ఎలాంటి లాభాలు చేకూరనున్నాయి అంటే, మొదటిసారి స్వేచ్ఛా వ్యాపార ఒప్పందంతో పాటు వచ్చే 15 సంవత్సరాలలో $100 బిలియన్ 15 సంవత్సరాలలో $100 బిలియన్ ఈ 4 దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా పెట్టుబడుల ద్వారా ఏమైతుంది, 15 సంవత్సరాలలో 10 లక్షల ప్రత్యక్ష ఉపాధులు కూడా సృష్టించబడతాయి. 15 సంవత్సరాలలో $100 బిలియన్ ఈ 4 దేశాలు ఇండియాలో పెట్టుబడి పెడతాయి. ఈ పెట్టుబడులు పెడుతున్న సందర్భంలోనే 10 లక్షల ప్రత్యక్ష ఉపాధులు కూడా సృష్టించబడతాయి. అదే విధంగా వీరు పెట్టే 15 సంవత్సరాలలో ఈ 4 దేశాల నుంచి వచ్చే $100 బిలియన్ ఉన్నాయి కదా, ఇవి స్టాక్ మార్కెట్ లో పెట్టే పోర్ట్ఫోలియో పెట్టుబడులను పరిగణించకుండా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుబడులు పెట్టాలి. ఈ స్టాక్ మార్కెట్ లో పెట్టే పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఈ అగ్రిమెంట్ లో భాగంగా పరిగణించరు. అదే విధంగా నవకల్పనలు, ఇన్నోవేషన్స్, సాంకేతిక పరిజ్ఞానము, టెక్నాలజీ విషయంలో స్విట్జర్లాండ్ కానీ నార్వే ఈ 2 దేశాలు ప్రపంచంలో అగ్రగామి దేశాలుగా ఉన్నాయి. ఏ విషయంలో? ఇన్నోవేషన్స్, నూతన టెక్నాలజీ విషయంలో ఈ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇటువంటి దేశాలతో వ్యాపార ఒప్పందాల వలన ఈ 2 దేశాలు నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్నాయి. కాబట్టి ఈ 2 దేశాలు భారతదేశానికి ఏ విధంగా వ్యాపార ఒప్పందంలో భాగంగా లాభాలు చేకూరే అవకాశం ఉంది అంటే, భారతదేశంలో ఫార్మా పరిశ్రమలు, ఆరోగ్య సేవల పరికరాల తయారీ మరియు ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాలకు అపారమైన లాభాలు సమకూరుతాయంట. ఏ విషయాలలో? భారతదేశంలోని ఫార్మా పరిశ్రమలు, అదేవిధంగా ఆరోగ్య సేవల పరికరాల తయారీ, అదేవిధంగా ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాలకు అపారమైన లాభాలు. ఏ దేశాలతోటి? నార్వే, స్విట్జర్లాండ్ యొక్క ఇన్నోవేషన్స్, టెక్నాలజీ ఈ రెండింటి విషయంలో భారతదేశంలోని ఫార్మా, ఆరోగ్య సేవల పరికరాలు, అదేవిధంగా ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగాలకు అపారమైన లాభాలు సమకూరే అవకాశం ఉంది. అదేవిధంగా డిజిటల్ వ్యాపారము, బ్యాంకింగ్, ఆర్థిక సేవలలో మెరుగైన ఫలితాలను భారతదేశం ఆశిస్తుంది. ఏ అంశాలలో? డిజిటల్ వ్యాపారము, బ్యాంకింగ్, ఆర్థిక సేవలలో మెరుగైన ఫలితాలను కూడా భారతదేశం ఆశిస్తుంది. దేశీయ కంపెనీలలో నూతన మార్కెట్లు, నూతన అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలు గలవు. మొత్తంగా వీటిలో 15 సంవత్సరాలలో $100 బిలియన్ పెట్టుబడి సమకూరే అవకాశం ఉంది. ఈ 15 సంవత్సరాలలో 10 లక్షల ప్రత్యక్ష ఉపాధులు సృష్టించబడతాయి. ఇన్నోవేషన్స్ అండ్ న్యూ టెక్నాలజీ విషయంలో స్విట్జర్లాండ్, నార్వే దేశాలు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ వ్యాపార ఒప్పందం వల్ల భారతదేశంలో ఫార్మా పరిశ్రమలు, ఆరోగ్య సేవల పరికరాల తయారీ, అదేవిధంగా ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలో అపారమైన లాభాలు చేరే అవకాశం ఉంది. డిజిటల్ వ్యాపారము, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలలో మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. అనగా ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఇందులో ఏ అంశాలు కనిపిస్తున్నాయి మనకి? ఇక్కడ నవకల్పనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, అంటే ఉత్పత్తి కారకాల విషయంలో కూడా ఈ అగ్రిమెంట్ జరిగింది. ఉత్పత్తి కారకాలకు సంబంధించిన గమనశీలత, ఫ్యాక్టర్ మొబిలైజేషన్ అంటున్నాం కదా, ఫ్యాక్టర్స్ మొబిలైజేషన్, నవకల్పన, నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా భారతదేశంకి అందే అవకాశం ఉంది. అదే విధంగా ఇక్కడ ఏముంది? పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. స్వేచ్ఛ వ్యాపారం, అంటే ఈ 4 దేశాలతోటి ఇండియాలో ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా, ఆంక్షలు లేకుండా ఈ 4 దేశాల నుంచి వస్తువులు ఇండియాకి స్వేచ్ఛగా తరలి రావచ్చు. ఈ అగ్రిమెంట్ విషయంలో స్వేచ్ఛ వ్యాపార కూటమి ఉన్నది. ఇదే అగ్రిమెంట్ విషయంలో ఏముంది? కామన్ మార్కెట్. కామన్ మార్కెట్ అంటే ఉమ్మడి మార్కెట్. ఉమ్మడి మార్కెట్ అంటే ఫ్యాక్టర్ మొబిలైజేషన్ కూడా మన దేశంతో ఈ 4 దేశాల అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే ఎప్పుడు ఏర్పడ్డది? 2024 మార్చి 10. ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఈ అగ్రిమెంట్ జరిగింది? 2024 మార్చి 10. ఇండియా మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ లో ఉన్న 4 దేశాలు: ఐస్లాండ్, లిచెన్స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. ఈ దేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు, $100 బిలియన్. పెట్టుబడులు 15 సంవత్సరాలు, 10 లక్షల ప్రత్యక్ష ఉపాధులు. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ.